UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సూపర్. అండ్ ఆ సాంగ్ పాడదా అన్న? యా షూర్. ఎక్కిమీడా ఎక్కిమీడా నా జత విడనని వరమిడవా తగు జోడా నా కడ కుంగున ముడిపడవా సుకుమారి నీ సొగస సిరులు నన్ను నిలువెల్లా పెన వేసుకొని మహారాజులని మరపించి నీ మహత్తులో బడి బందీ నయ్యానే ఏటవుతానే. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అండ్ అంటే ఇంకా ఫైనల్ కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. Yeah. ఈ గ్యాప్ లో చాలా జరిగాయి. Ah. అంటే ఫైనల్ వరకు వెళ్తానని ఊహించారు ఫస్ట్ అయితే? లేదండి, టాప్ 12కి వచ్చాక Hmm. అదే పెద్ద Achieve. స్టెప్ నాకు. Hmm. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వరకు రావడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అనుకున్నా. Hmm. ఇక్కడికి వచ్చి 2-3 పాటలు పాడేసి మంచిగా Hmm. బాగా పర్ఫామ్ చేసి మంచిగా వచ్చాం, మంచిగా వెళ్ళిపోదాం అనుకున్నారా? అంతే. ఓకే. ఎలిమినేట్ అయినా కూడా నా బెస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకంటే ఓట్స్ అండి, మొత్తం సీజన్ అంతా ఓట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆడియన్స్ కి ఎవరు నచ్చుతారు అనేది మాకు ఐడియా కూడా లేదు. సో ఓట్స్ ఎలా వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఇవ్వాలి అనుకున్నాను. టాప్ 12కి వచ్చాక ఐ వాంటెడ్ టు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఎపిసోడ్ అవుతున్న కొద్దీ టాప్ 5 ఫినాలేకి వెళ్తారు. సో ఆ 5 లో ఉండాలి, ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఫినాలే వరకు నేను ఏ రియాలిటీ షోలోని వెళ్ళలేదు. సో 5 లో ఉండాలి అంతే అనుకున్నాను. సెమీఫైనల్స్ నుంచి నేను ఫినాలేకి వెళ్ళగానే చాలు, ఇంక నాకు ఏ గోల్స్ లేవు, ఇదే నా విన్నింగ్. సో ఈ టాప్ 5 రాగానే ఇదే నా విన్నింగ్ మూమెంట్ చాలా అనుకున్నాను. అసలు ఏ ప్రెషర్ లేదు, ఫినాలేలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏ టెన్షన్ లేదు, ఏదొచ్చినా అది వచ్చింది, టాప్ 5th వచ్చినా చాలు హ్యాపీ. అల్లు అర్జున్ గారి సాంగ్ పాడానండి, ఒక మెడ్లీ పాడాను. కానీ గెస్ట్ వస్తారని ముందే తెలిసిపోతుందా? ఎందుకంటే ఎవరు వస్తారో వాళ్ళ సాంగ్ వేస్తారు ఇక్కడ మీకు. 1 వీక్ ముందు తెలుస్తుంది అంతే, ముందు నుంచి. మీరు అనుకున్న ఆ సాంగ్ పాడితే బాగుంటదని, లేకపోతే మీకు నచ్చి చేస్తున్నారు ఆ సాంగ్? సో బేసికల్లీ కొన్ని లిస్ట్ ఆఫ్ సాంగ్స్ మన వాయిస్ కి సూట్ అయ్యేది, దాని ప్రకారం ఒక డిస్కషన్ అవుతుంది విత్ ద సింగర్స్ అండ్ విత్ ద మేనేజ్మెంట్. సో అలాగా ఎవ్రీ ఎపిసోడ్ కి ఒక్కొక్క సాంగ్, ఈ సాంగ్ అయితే తన వాయిస్ లో బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది. అలా స్టార్టింగ్ నుండి మిమ్మల్ని చూశారు కాబట్టి మీకు మీ వాయిస్ కి ఏ సాంగ్ అయితే సెట్ అవుతుందో ఫిక్స్ అయిపోతుంది. అలాగా వాళ్ళు ఇస్తారు. ఇంకా చాలా ఉంటాయి, ఆ గెస్ట్ అది మీది సింక్ అయిపోతుంది అట్లా. సో బేసికల్లీ గెస్ట్ వస్తున్నప్పుడు అన్ని వాళ్ళ పాటలే పాడాలని అది మేము డిస్కస్ చేసుకుంటాం. సో సపోజ్ ఒక ఎపిసోడ్ లో నాని గారు వచ్చారు, హీరో నాని, ఈజ్ మై ఫేవరెట్ హీరో అన్నమాట. సో ఇంకా మేము పాడినంత ఆయన పాటలే. సో ఒక 4-5 days ముందు మాకు తెలుస్తుంది గెస్ట్ ఎవరు, దాన్ని బట్టి వి సెలెక్ట్ ఆల్ ద సాంగ్స్ ఫర్ ద గెస్ట్. నాని గారు అంటే అదే మాక్సిమం అందరికి చాలా ఇష్టం, నేచురల్ స్టార్. అండ్ ఆయన గురించి పాడిన పాట ఏది? నువ్వంటే నా నవ్వు. సో అది ఆయన షూర్ ఐ స్టిల్ కాంట్ ఫర్గెట్ దెన్, ఎందుకంటే అది పాడాక ఆయన అన్నారు, నువ్వు నిజంగా పాడావా, ఒరిజినల్ ప్లే చేశారా అని అడిగారు. సో వెరీ స్వీట్. పాడతాను. ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తుంది. అయ్యా లేదు. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటెవ్వు, నిజమంటూ నువ్వు, నేరాని దూరాలే నువ్వు పోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక, దగ్గరగా రా నేను దూరమే, నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే, నీ అడుగేమో పడి నీల గుడి అయినది, నీ చూపేమో సడిలేని ఉరుమైనది, నువ్వు ఆకాశం నేను నీ కోసం, తడిసిపోదామా ఈ వానలో, ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భువికి వెలుగిచ్చే వరమే ప్రేమ. థ్యాంక్ యూ. నిజంగా ఇంకా నాన్నగారు ఆ డైలాగ్ వేసారంటే ఇంకా ఏముంది, ఖచ్చితంగా అది మీరు పాడిన కన్నా మ్యూజిక్ అలాగే అంటే రియల్ గానే ఆ సాంగ్ అలానే ఉన్నట్టుంది. ఇంకా ఆ సాంగ్ ని మీ నోట్ అంటే వింటున్నట్టు అనిపిస్తుంది అంతే. సో నిజంగా సూపర్ అనిపించింది. అంటే మీకు ఈ జర్నీలో చూసుకుంటే, అంటే మీ లైఫ్ జర్నీ అంతా ఎలా సాగింది ఏమో గానీ,
ఇండియన్ ఐడల్ ఆ 2 సీజన్ మొత్తం మీ జర్నీ మాత్రం లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోరేమో. అవును. ఎవ్రీ ఎందుకంటే ఎపిసోడ్ అలా అయితే ఎపిసోడ్‌కి ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు ప్రాక్టీస్. ఎపిసోడ్‌లో ఆ మెమరీస్ క్రియేట్. ఎగ్జాక్ట్‌లీ అంతే. ప్రతీది అంటే ఒక్కొక్క గెస్ట్ వచ్చి మీ గురించే మాట్లాడుతున్నట్టుంది. అవునండి. సో నాకు డైరీ రాసుకునే అలవాటు ఉంది. సో హ్మ్. ఆ టైంలో నేను రాసుకున్న డైరీ చూస్తే హ్మ్. ఎవ్రీ ఎపిసోడ్‌కి సపోజ్ ఒక పర్టిక్యులర్ డే షూట్ ఉంది అంటే వారం అంతా నేను నా స్ట్రగుల్ ఏం చేస్తున్నాను, ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎలాగా వార్మప్ చేస్తున్నాను ఉంటుంది. హ్మ్. ఎపిసోడ్ రోజు మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని రాసుకుంటాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే రిపీట్ అవుతుంది. సో 3 మంత్స్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఎవ్రీ ఎపిసోడ్. అదొక్కటే కాకుండా మా కంటెస్టెంట్స్ అందరూ వి వర్ సో క్లోజ్. హ్మ్. హ్మ్. సో మాలో ఎవరికీ కాంపిటీషన్ ఫీలింగే లేదు. ఓకే. ఒకళ్ళకొకళ్ళం కరెక్ట్ చేసుకునేవాళ్ళం, సపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా కరెక్షన్ నాకు చెప్తే హ్మ్. సో నెక్స్ట్ ఎపిసోడ్‌కి ఆ కరెక్షన్ ఎలా చేయాలని నా కలీగ్సే నా కో కొలీగ్స్. కంటెస్టెంట్సే హ్మ్. హెల్ప్ హ్మ్. చేసేవారు. సో దిస్ యూజ్డ్ టు హ్యాపెన్ మ్యూచువల్లీ అందరూ సూపర్. చేసేవాళ్ళం. సో సూపర్. చాలా చాలా అల్లరి చేసేవాళ్ళం ఎక్కువగా. నేను నా హుహు. కాలేజ్ డేస్‌లో ఇంత అల్లరి ఎప్పుడు చేయలేదు. సో ఓకే. వాళ్ళతో మాత్రం చాలా చాలా అల్లరి హ్మ్. చేశాను. నెక్స్ట్ మంత్ వైజాగ్ వస్తా. నాకు ఆ డైరీ ఇస్తే ఒక 3 రోజులు చదువుకుంటానండి. షూర్. సో ఇస్తాను. మొత్తానికి అంటే ఇప్పుడు సింగర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కో జోనర్‌లో టాపర్ అంటారు. హ్మ్. అంటే ఈ జోనర్‌లో వీళ్ళ వాయిస్ గాని, వీళ్ళ బేస్ గాని బావుంటదని అంటారు. మీకు అలా ఏదైనా డిఫరెంట్ జోనర్ ఉందా? జోనర్ అంటే నాకు బేసికల్లీ అన్ని జోన్రా ట్రై చేయడం ఇష్టం. ఓకే. డిఫరెంట్ సాంగ్స్ పాడడం ఇష్టం. హ్మ్. ఆహ్, నేను ఫస్ట్‌లీ నేను క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్డ్ కాబట్టి అండ్ లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఓకే. సో నాకు కంఫర్టబుల్ స్పేస్ అయితే నా మెలోడీస్ సింగింగ్. హ్మ్. హ్మ్. సో ఆహ్, ఇప్పుడు చిత్ర గారు పాడిన పాటలు గాని, శ్రేయ ఘోషాల్ గారు పాడిన ఆ! మెలోడీస్ గాని అది హ్మ్. కంఫర్టబుల్. బట్ అది ఒక్కటే లిమిటేషన్ పెట్టుకొని ఉండకూడదని అదే. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ కూడా హ్మ్. తీసుకున్నాను.